సమంత మ్యారేజ్ అంటే మొత్తం న్యూస్ ఛానల్ నిండా ఆమెనే నిండిపోయింది. ఆమె మ్యారేజ్ ఎంత ఫేమస్ అయిపోయిందో. మంచి అయితే ఏంటి, చెడు అయితే ఏంటి, న్యూస్ అయితే స్ప్రెడ్ అయిపోతుంది, ఏదైనా దాగదు. రియాలిటీ షోలు కూడా అంతే. ఒక చిన్న క్లిప్ వచ్చిందంటే చాలు, దాన్ని ఓకే అరగ పాడేసి చూసారా, ఉల్లిపాయలు పక్కనే తాలింపులు వేసాను, అట్లా ఉంటుంది మన పిసినారుతనం. చూసి బాగుందని మంచిగా కాంప్లిమెంట్ ఇస్తేనే కదా, ఎంకరేజ్ చేస్తేనే కదా. ఎప్పుడు ఒకటే విషయం గురించి అన్ని ఛానల్లోనే అన్ని క్లిప్లు అన్నీ అవే వేసుకుంటూ కూర్చుంటే మిగిలిన వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేస్తారు? బాగుంటే బాగుందని, లేకపోతే లేదని, ఇలా అని అలా అని ఏదో ఒక ఎంకరేజ్మెంట్ అయితే చేయాలి కదా, సపోర్ట్ అయితే చేయాలి కదా ఫ్రెండ్స్. చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు, కరివేపాకు వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోతున్నాం. సారీ ఫ్రెండ్స్. కరివేపాకు కదా ఈ మాటలు కనిపించేస్తుంది కదా. నేను లైట్గా కర్రీస్లోని ధనియా పౌడరు, ధనియాలు ఆడించుకుంటానమాట. అదే ధనియాలు మిక్సీ పెడతానమాట. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటాను. కర్రీస్లో వేసుకోవడానికి కొంచెమే వేస్తాను, చిటికేళ్ళ మీద కొంచెం ఎక్కువ. ధనియాలు మిరియాల పౌడర్ వేసుకుంటాను అనమాట. నాకు అవి ఇష్టం, ఫ్లేవర్స్ అంటే అవి వేసుకుంటాను అనమాట. అవి ప్రతి కర్రీలో కొంచెం కొంచెమే వేసుకుంటా, చాలా తక్కువ వేసుకుంటా. కూర అయితే మూత పెడతాం కదా, అడుగట్టేస్తుంది అనేసి నేను అస్తమాన 4 సార్లు మూత తీసి కలపడం చేశాను అనమాట. అయిపోయి వచ్చింది. పిల్లలకి పెట్టేసి మా నాన్నకి పెట్టేసి, వేడిగా ఉంటుంది కదా, సాల్ట్ ఉందో లేదో తెలియదబ్బా. కొంచెం చప్పగా అంతే, సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. నేను ఉప్పు ఎక్కువ వాడతా, సాల్ట్ తక్కువ వాడతా. డైరెక్ట్ ఉప్పు ఎక్కువ వాడతాను అనమాట. పిల్లలకి పెట్టేస్తున్నా, చాలా లేట్ అయిపోయింది కదా. మీరు కూడా తినేయండి. బాయ్ బాయ్. ఎలా ఉందో చెప్పండి, ఓకేనా?